ఏంటి బాగా ఇలా చేసావు? నువ్వే కదా పడిపోవడం ప్రాక్టీస్ చేసి చూపించమన్నావు. ఆయన వస్తారని నాకేం తెలుసు? సార్ బయటకు వస్తారని మీరే కదండి చెప్పారు. సరిగ్గా సార్ వచ్చే టైంకి పడిపోయారు. అంటే తప్పు నాదయ్యాదమ్మా. ఏంటి మనోహరి, నేను కష్టపడి ఇంత మంచి రొమాంటిక్ సీన్ ప్లాన్ చేస్తే యాదమ్మ ఇలా అంటుంది. నీకు పడిపోవడం చేతనే ఉంటే ఈ ప్లాన్ నీకే వర్కౌట్ అయి ఉండేది కదా. నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. ఛీ! అబ్బా, నాకొక్కటి మాత్రం అర్థమైంది మనోహరి. ఏం అర్థమైంది? అసలు నీకు అమరేంద్ర రాసి పెట్టి లేడు. మీరిద్దరూ కలిసే యోగం అస్సలే లేదు. ఆప్తావా నువ్వు నీ చెత్తవాగుడు? ఇది నా మిస్టేకే. ఇందులో పాప మా బాగి తప్పేం లేదు. నీకలా అనిపించిందా? నీకలా అనిపించేలా చేయటమే బాగి స్పెషాలిటీ. అది నీకు అర్థం కాదు, నీ కర్మ. హ్యాపీ హోలీ. అందరూ రెడీ అయిపోయారా? అవును, బుజ్జమ్మ ఎక్కడా? ఎక్కడున్నాను సార్? వావ్, బుజ్జమ్మా బ్యూటిఫుల్ ఏంజల్లా ఉన్నావు. ఎలా ఉన్నాను సార్? బుట్ట బొమ్మలా ఉన్నావు బుజ్జమ్మ. థ్యాంక్ యూ సార్. నిన్ను ఇలా ఎవరు రెడీ చేశారు? అమ్మా, మిస్ అమ్మ డాడ్, మా అందరినీ మిస్ అమ్మే రెడీ చేసింది. రండి రాజు గారు. సార్ నమస్కారం సార్. పిల్లల్ని తీసుకొచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ హోలీ. గుడ్ మార్నింగ్ పిల్లలు, హ్యాపీ హోలీ. హాయ్ తాతయ్య. హాయ్ బుజ్జమ్మ. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ రఘుపతి. పిల్లల్ని తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ రాజు గారు. ఈ రోజు మీతో పండగ జరుపుకోవడం పిల్లల అదృష్టం సార్. పిల్లలు, మీరు కూడా వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుంటారా? అయ్యో అదేం వద్దు సార్. పర్లేదు రాజుగారు, పిల్లలు ఆశపడుతున్నారు. ఇప్పటికిప్పుడు ఇంతమంది పిల్లలకు వైట్ డ్రెస్ అంటే కష్టం కదా సార్. రాథోడ్. నో ప్రాబ్లం సార్, నేను అరేంజ్ చేస్తాను. కాసేపట్లో మీరు కూడా వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకోబోతున్నారు. మనం అంతా కలిసి హ్యాపీగా హోలీ చేసుకోబోతున్నాం.
ఇందాకే అనాథాశ్రమం పిల్లలు లోపలికి వెళ్ళారు సార్. కాసేపట్లో పోలీస్ సంబరాలు మొదలవుతాయి. సంబరాలు స్టార్ట్ అవ్వగానే నేను లోపలికి వెళ్ళి అంజు పాపని ఎత్తుకొచ్చేస్తాను. ఎలా సార్? అమరేంద్ర చూస్తే మిమ్మల్ని గుర్తుపడతాడు కదా. రంగుల పండుగలో రంగులు పూసుకుని వెళితే ఎవరు గుర్తుపడతారు లాయరు? ఈ హోలీ మనకి బాగా కలిసి వచ్చింది. సార్, అమరేందర్ని తక్కువ అంచనా వేయకండి. బయట నుంచి ఎవరొచ్చినా ఈజీగా కనిపెట్టేస్తాడు. అందుకేగా ఇంకో సెటప్ కూడా రెడీ చేసి ఉంచాను. ఇంకో సెటప్పా? ఏంటి సార్? అటు చూడు, అక్కడ ఒక వెహికల్ ఉంది కదా, అది మనదే. అందులో కిడ్నాప్కి కావాల్సిన అసలైంది ఉంది. దాంతోనే అంజుని ఎత్తుకురాబోతున్నాను. ఏంటి సార్ అది? ముందే చెప్తే కిక్కే ఉంటుంది లాయరు, నువ్వే చూస్తావుగా. సస్పెన్స్ ఎందుకు సార్? అసలు ఆ వెహికల్లో ఏముందో చెప్పొచ్చు కదా. నేను చెప్పడం కన్నా నువ్వు చూస్తేనే బాగుంటుంది లాయరు. జస్ట్ వెయిట్ అండ్ సీ. యాదమ్మ చెప్తుంటే ఏమో అనుకున్నాను బాగే. నీ మీద నాకు కూడా డౌట్ వస్తుంది బాగే. నన్ను అనుమానిస్తున్నావు మనోహరి? నిప్పు లాంటి నాలో తప్పులు ఎతుకుతున్నావా? ఇక నేను ఇంట్లో ఉండలేను. ఇప్పుడే వెళ్ళిపోతాను. ఇది ఎక్కడ నా బ్యాగ్? ఎక్కడ నా బ్యాగ్? ఎక్కడుంది నా లగేజ్? బాగే, ఒక నిమిషం. నేను నిన్ను వెళ్ళిపోమని చెప్పలేదు, హెల్ప్ చేయమన్నాను. కానీ నువ్వు నన్ను అనుమానిస్తున్నావు, అవమానిస్తున్నావు. ఇలాంటి చోట నేను ఉండలేను మనోహరి, ఉండలేను. నా వల్ల కాదు. అయితే వెళ్ళిపోండి మేడం. మనోహర్ గారు ఆవిడ తిప్పలేదో ఆవిడ పడతారు. నా ఇంట్లో నుంచి నన్నే వెళ్ళిపోమంటున్నావా? నీకుందే. యాదమ్మా, నువ్వు నోర్మై, మధ్యలో జోక్యం చేసుకోకు. ఏంటి మేడం, బాగీ గారు లేకపోతే ఏంటి? మీ ప్రేమని మీరు సెట్ చేసుకోలేరా? ఇన్ని ఇయర్స్గా ట్రై చేస్తున్నాను, నా వల్ల అయ్యిందా? నా లవ్ సెట్ చేయడం బాగీ వల్లే అవుతుంది. ఆవిడ మీ ప్రేమని సెట్ చేయటం లేదు, తన లైఫ్ సెట్ చేసుకుంటుంది. అనేసావా యాదమ్మా? ఆ మాట కూడా అనేసావా? అప్పటికే అనుకుంటూనే ఉన్నాను నేను ఇక్కడికి వస్తే ఇలాంటి మాటలు వినాల్సి వస్తుంది అని.